శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మరి అంతకన్నా ముందు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుందండి. మరి ఆ సమస్యకి పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించి చూడండి. శ్రీ భ్రమరాంబికాదేవి జ్యోతిష్కాలయం. ఒక్కసారి విచ్చేయండి, శాశ్వత పరిష్కారం పొందండి. వ్యాపారం, చదువు, నాగదోషం, ఆరోగ్యం, కుటుంబ సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును, జ్యోతిష్యం చెప్పబడును. మన గురువుగారి పేరు వచ్చేసి శివరామరాజు గారండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7989049722. ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం చెప్పబడును. ఇప్పుడు ఇక వృశ్చిక రాశిలో సాధారణంగా విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం మరియు జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే కుజగ్రహ ప్రభావం వల్ల ధైర్యం, పట్టుదల పెరుగుతాయి. సూర్యుడి అనుకూలత వల్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆవేశం తగ్గించి ఆలోచనలతో ముందుకు సాగడం చాలా మంచిదండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇక రేపటి రోజు పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి నీటితో ఆగ్యం ఇవ్వండి. మంగళవారం లేదా ఆదివారం హనుమంతుని ప్రార్థన చాలా మంచిదండి. ఓం నమశివాయ అన్న మంత్రాన్ని జపించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎర్ర కందులు లేదా అవసరమైన వారికి ఆహారం దానం చేయడం చాలా మంచిది. రేపటి రోజున శ్రీ ఆంజనేయ స్వామి మరియు పరమశివుని ఆరాధన వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శివుడికి పాలు లేదా నీటితో అభిషేకం చేయడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారి యొక్క శుభరంగు వచ్చేప్పటికి ఎరుపు మరియు గోధుమ రంగు. శుభ సంఖ్య 9. క్రమశిక్షణ, ఓర్పు చాలా అవసరం. ఆలస్యమైన పనులు నెమ్మదిగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. గురుగ్రహ ప్రభావం వల్ల జ్ఞానం, ఆధ్యాత్మికత, పెద్దల యొక్క సలహా ద్వారా ప్రయోజనం పొందవచ్చు. చంద్రుని యొక్క ప్రభావం వల్ల భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండడం అయితే చాలా మంచిదండి. ఇక రేపటి రోజున శనివారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన వృశ్చిక రాశి వారికి ప్రత్యేకంగా అనుకూలంగా భావించవచ్చు. అలాగే శనిదేవుని యొక్క ప్రార్థన కూడా చేయవచ్చండి. ఇక ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించండి. ఆంజనేయ స్వామిని స్మరిస్తూ ఓం హనుమతే నమః అనే 108 సార్లు జపించండి. వీలైతే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. శనిదేవుని స్మరించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే నల్ల నువ్వులు దానం చేయండి. పేదలకు లేదా అవసరమైన వారికి అన్నదానం చేయండి. శనివారం హనుమంతుని ఆలయాన్ని సందర్శించండి. కోపం, తొందరపాటు నిర్ణయాలను తగ్గించండి. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే రేపటి రోజున వృశ్చిక రాశి వారికి దైవానుగ్రహం, గ్రహాల యొక్క అనుగ్రహం కలిసి వస్తే సాధారణ మనిషి కూడా రాజులాగా జీవించవచ్చు. అలాంటి అరుదైన రాజయోగం ఇప్పుడు వృశ్చిక రాశి వారికి రేపటి రోజున పట్టబోతుందని చెప్పుకోవాలి. మీకు రేపటి రోజున తర్వాత మీ జాతకంలో ఏర్పడుతున్న గ్రహాల యొక్క పరిస్థితులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే స్థాయిలో అయితే ఉన్నాయండి. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డారో, ఎంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోలేదో, ఎంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకున్నారో ఆ బాధ అంతా కూడా ఇక మీకు రేపటి రోజునైతే ముగియబోతుంది. ఎందుకంటే శని ప్రభావం తగ్గుతూ గురుగ్రహ కటాక్షం పెరుగుతుందని చెప్పుకోవాలి. ఈ సమయం నుండి వృశ్చిక రాశి వారి యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిందే జరిగే పరిస్థితులు కూడా వస్తాయి. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యాల చర్చ మొదలవుతుంది. ధన సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఎక్కడి నుంచో డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీ విజయాన్ని చూసేవారు ఆశ్చర్యపడతారు. వృశ్చిక రాశి వారు చాలా లోతైన మనసు కలవారు. బయటకు ఎంత కఠినంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన హృదయం కలిగి ఉంటుంది. ఎవరైనా మీరు నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అందుకే మోసపోయే సందర్భాల్లో కూడా మీ జీవితంలో మీరు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఇకపై పరిస్థితులు మారబోతున్నాయనే చెప్పుకోవాలండి. మీరు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం మీకు లాభాన్ని తెచ్చిపెడుతుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తుంటాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వార్త వినిపిస్తుంది. వ్యాపారం చేసేవారికి అకస్మాత్తుగా లాభాలు పెరుగుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు రేపటి రోజునైతే తర్వాత మీ ఇంట్లోకి ఒక శుభవార్త ప్రవేశిస్తుంది. ఆ వార్త విన్న తర్వాత మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. కొంతమంది వృశ్చిక రాశి వారికి విదేశీ అవకాశాలు కూడా
ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొందరికి సొంత ఇల్లు కానీ లేదా వాహన యోగం కనిపిస్తుంది. ఇంకొందరికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది. అయితే ఈ సమయంలో ఒక విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మీ విజయాలను అందరికీ చెప్పకండి. మీ ప్లాన్లను ఎవరికి ముందుగా తెలియనివ్వకండి. ఎందుకంటే మీపై ఉన్న ఈర్ష్య చూపించే వాళ్ళు కూడా పెరిగిపోతున్నారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా రేపటి రోజునైతే మీరు ఎవరితోనూ అనవసరంగా గొడవలు పెట్టుకోకండి. మాటల్లో జాగ్రత్తగా ఉండండి. అలా చేస్తే ఈ రాజయోగం అనేది మీకు పూర్తిగా మీకే అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఒక చిన్న దైవ పరిహారాన్ని కూడా మనం తెలుసుకుందామండి. ప్రతి ఒక్క మంగళవారం ఉదయం సుబ్రహ్మణ్య స్వామి లేదా సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి ఒక దీపం వెలిగించండి. ఓం నమ శివాయ అని 21 సార్లు జపించండి. ఇలా చేసి మీ జాతకంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీకు వృశ్చిక రాశి వారికి నిజంగానే నక్కతోక తొక్కారని చెప్పుకోవాలి. ఇకపై మీ జీవితంలో జరిగే మార్పులు చూసి ఇది నిజంగానే నా జీవితమేనా అని మీరు ఆశ్చర్యపడే రోజులైతే దగ్గరలోనే ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు ప్రారంభమవుతున్న ఈ సమయం సాధారణమైన సమయం కాదండి. మీకు ఇది మీ యొక్క జీవితాన్ని కొత్త మలుపు తిప్పే దైవ నిర్ణయం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మీ హృదయంలో దాచుకున్న బాధలకు ఇప్పుడైతే సమాధానం అయితే దొరకబోతుంది. మీరు ఎప్పుడో ఒక విషయం అనుకునేవారు, నేను ఎవరికి చెడు చేయలేదు కదా, అయినా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనే ప్రశ్నకు సమాధానం ఇప్పుడు కాలమే నిరూపించబోతుంది. మీకు రేపటి రోజునైతే మీ జీవితంలో జరిగే సంఘటనలు మీ అదృష్టాన్ని ఒక్కసారిగా పైకి లేపుతాయని చెప్పుకోవాలి. అంతేకాదు, మిమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళే ముందు మీరు తలెత్తుకొని నిలబడే పరిస్థితులు అయితే వస్తాయి. ఇప్పటి వరకు మీ ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోయినా ఇప్పుడు మాత్రం మీరు చేసే చిన్న పని కూడా పెద్ద విజయానికి దారితీస్తుంది. దీనికి కారణం గురుగ్రహ ప్రభావం పెరగటం. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో 3 ప్రత్యేకమైన యోగాలు కనిపిస్తున్నాయి. మొదటిది ధనయోగం, రెండవది గౌరవయోగం, మూడవది రాజయోగం అండి. ఈ 3 ఒకేసారి కలవడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో ఈ సమయాన్ని అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా గతంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఇప్పుడైతే లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆగిపోయిన డబ్బు చేతికి అందిస్తుంది. మీకు రావాల్సిన డబ్బు కాస్త ఆలస్యమైనా సరే మీ దగ్గరికి అయితే ఖచ్చితంగా చేరుతుంది. ఇప్పటి వరకు అప్పుల ఒత్తిడితో నిద్ర లేకపోయినా వృశ్చిక రాశి వారు ఇప్పుడు కొంత ఊపిరి పీల్చుకుంటారు. ఒక్కొక్కటిగా సమస్యలు తగ్గిముఖం అయితే పట్టబోతున్నాయి. మీ ఇంట్లో కూడా సంతోషమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎప్పుడు గొడవలు జరిగే ఇంట్లో కూడా ఇప్పుడు శాంతి కనిపిస్తుంది. ఇది మీ జాతకంలో కుటుంబ స్థానంపై మంచి ప్రభావం పడుతున్న సంకేతం అండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీకు కొంత పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల భవిష్యత్తులో పెద్ద ప్రయోజనం మీకు ఉంటుంది. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకండి. కొంతమంది వృశ్చిక రాశి వారు ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందే అవకాశం అయితే ఉంటుంది. మరికొందరికి కొత్త ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక సమాచారం మీ జీవితాన్ని మార్చే అవకాశం అయితే ఉందండి. వ్యాపారం చేసేవారు ఈ సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రత్యేకంగా ఆన్లైన్ బిజినెసెస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, గోల్డ్ రియల్ ఎస్టేట్స్ బిజినెసెస్ కానీ చేసేవారికి మంచి లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఒక జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి. మీరు సంపాదించిన డబ్బు గురించి ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఎందుకంటే మీపై దృష్టి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు సాధారణంగా చాలా ఎమోషనల్గా ఉంటారు. ఎవరైనా 2 మాటలు మంచిగా మాట్లాడితే వెంటనే వారిని నమ్మే విధంగా అయితే మారిపోతారండి. కానీ ఈ సమయంలో అలాంటి అమాయకత్వాన్ని మీరు తగ్గించుకోవాలి. రేపటి రోజు మీ చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం అయితే ఉంది. అందుకే ప్రతి విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అప్పుడే ప్రేమ విషయానికి వస్తే, ఇక ప్రేమలో బాధపడుతున్న వారికి, వృశ్చిక రాశి వారికి మంచి మార్పులు కనిపిస్తున్నాయి. దూరమైన వ్యక్తులు తిరిగి దగ్గరయ్యే సూచనలు ఉన్నాయి. కొంతమందికి పెళ్లి విషయాల్లో ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ కుటుంబం ఆరోగ్య విషయంలో మాత్రం మీకు కొంత శ్రద్ధ చాలా అవసరం. చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకండి. సమయానికి జాగ్రత్త పడితే పెద్ద ఇబ్బందులు ఉండవు. చిన్న ఇబ్బందులతోనే సమస్య తగ్గుముఖం పడుతుంది. ఈ కాలంలో మీరు దేవుడిపై మరింత భక్తిని పెంచుకుంటే ఫలితాలు ఇంకా త్వరగా అయితే కనిపిస్తాయి.
ప్రత్యేకంగా శివుడి ఆరాధన మీకు చాలా మంచిది. ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయిస్తే మీ యొక్క జీవితంలో అయితే ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుముఖం పడుతుంది. మరొక రహస్యమైన విషయం నేను మీకు చెప్తాను వినండి. వృశ్చిక రాశి వారు రేపటి రోజునైతే మీరు ఒక ముఖ్యమైన కళ కూడా చూడవచ్చు. ఆ కళ మీ భవిష్యత్తుకు సంబంధించిన సంకేతంగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఉదయం లేచిన వెంటనే మీకు వచ్చిన ఆ కళ గుర్తుంటే దాన్ని అస్సలు మర్చిపోకండి. మీకున్న జాయింట్ ప్రాపర్టీస్ విషయాల్లో కొంచెం లాభం వచ్చే అవకాశం కూడా ఉంది. ఎన్నాళ్ళుగా ఆగిపోయిన కోర్టు సమస్యలు కూడా ఇప్పుడైతే మీకు తగ్గుముఖం పట్టి అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవాలండి. ఇక కళారంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. సోషల్ మీడియా ద్వారా మంచి పేరు వస్తుంది. మీ టాలెంట్ని గుర్తించే వాళ్ళు పెరుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో కూడా అంతరాత్మ చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవాలి. మీ మనసు ఏదైనా చెబితే దాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇప్పటి వరకు మీరు చాలామందికి సహాయం చేశారు, కానీ మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం చాలామంది మీకు దూరం అయ్యారని చెప్పుకోవాలి. ఆ బాధ మీ హృదయంలో ఇంకా ఉంది, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మీ యొక్క మంచితనానికైతే ఇప్పుడు ఫలితం రాబోతుందనే చెప్పుకోవాలి. ఇక రేపటి రోజునైతే ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తులకి మంచి అదృష్టాన్ని పూర్తిగా మార్చే అవకాశం కూడా ఉంది. మీకు ముఖ్యంగా రాత్రి సమయంలో అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం చాలా తగ్గించుకోండి. గతాన్ని గుర్తు చేసుకొని బాధపడకండి. ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యయనం అయితే మొదలవబోతుందనే చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. మీ యొక్క ఉన్నతాధికారులపై మీ యొక్క ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తున్నాయనే చెప్పుకోవాలి. ఇంకా వృశ్చిక రాశి వారికి రేపటి రోజున అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే రోజుగా అయితే చెప్పుకోవాలండి. మరి తెలిసింది కదండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.